హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లికి వందనం. విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన తల్లికి వందనం పథకం ఇది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం పొందాలంటే ఏం చేయాలి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, వారికి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ విడుదల చేసింది, వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి, మీకు అనేది తల్లికి పథకం గురించి ఒక క్లారిటీ వస్తుంది. అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఏపీ స్కీమ్స్ కావచ్చు, న్యూ మొబైల్స్ గురించి నేను వీడియో చేస్తుంటాను. నా ఛానల్ మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఇంకా కంటెంట్లోకి వెళితే, ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున అటు ప్రైవేట్ స్కూల్కి కావచ్చు, ఇటు ప్రభుత్వ స్కూల్కి కావచ్చు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి 12th క్లాస్ స్టూడెంట్ వరకు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున తల్లికి వందనం అనే పథకం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఒక కుటుంబంలో కావచ్చు, లేదా ఒక ఇంట్లో కావచ్చు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అమౌంట్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తల్లికి వందనం పథకం పడాలంటే అర్హతలు, అనర్హతలు ఎలా తెలుసుకోవాలి, వారికి సంబంధించిన ప్రభుత్వ గైడ్లైన్స్ విడుదల చేసిందంటే, అఫీషియల్గా ఇటువంటి గైడ్లైన్స్ విడుదల చేయలేదు, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు కొన్ని చెప్పడం జరిగింది. ఇంకొన్ని గతంలో కానీ తీసుకుంటే ఇలా ఉంటుంది అనే అవగాహనతో నేను మీతో చెప్తున్నాను. ఒకవేళ ఈ పథకం స్టార్ట్ అయినా ఇలా కొన్ని ఉండొచ్చు కూడా. ప్రతి విద్యార్థికి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. 2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. పూర్తయిన వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఇంటర్ తర్వాత వచ్చేటివన్నీ స్కాలర్షిప్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ విద్యార్థికి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి, ఖచ్చితంగా ఆ విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, లేదా గార్డియన్ కావచ్చు, ఆ విద్యార్థి ఆ తల్లిదండ్రులు గార్డియన్స్ వచ్చేసి ఒకటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి. తల్లికి వందనం పథకమే కాదు, ఏ పథకం మీరు లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా మీరు ఆ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉండాలి. కొంతమంది ఇప్పటికే పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళి పనిచేసుకోవడము, లేకపోతే ఇతరత్ర మీ అవసరాల వల్ల ఇంకా హౌస్ హోల్డ్ యాడింగ్లో యాడ్ అవ్వలేదు. ఒకవేళ ఇంకా మీ సచివాలయం హౌస్ హోల్డింగ్ మ్యాప్లో యాడ్ కాకపోతే మీ సచివాలయంకి వెళ్ళేసి ఆ సచివాలయం డిపార్ట్మెంట్ వారు ఆ హౌస్ హోల్డ్లో ఎవరైతే యాడ్ కాలేదో వారిని యాడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ యాడ్ చేసుకోకపోతే మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేరు. నేను ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి గతంలో వీడియో కానీ చేశాను. ఒకవేళ మీకు ఏమన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు క్లారిటీగా చూడవచ్చు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి, అదేవిధంగా ఖచ్చితంగా పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు, గార్డియన్స్ ఖచ్చితంగా రైస్ కార్డులో మీరు ఖచ్చితంగా అందరూ ఉండాలి. విద్యార్థి, అలాగే తల్లిదండ్రులు, గార్డియన్స్ ఖచ్చితంగా అందరు నేమ్స్ ఆ రైస్ కార్డులో ఉండాలి. ఒకవేళ ఆ రైస్ కార్డులో మీ పిల్లలు యాడ్ కాకపోతే, ఇప్పుడు రైస్ కార్డు యాడింగ్ కానీ, డిలేషన్ కానీ, డెత్ కానీ, స్విఫ్ట్ కానీ ఇలా ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి మీరు సచివాలయంకి వెళ్ళేసి ఆ రైస్ కార్డులో ఆ విద్యార్థిని యాడ్ చేయండి. ఒకవేళ మీకు రైస్ కార్డు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా రైస్ కార్డు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ విద్యార్థి పేరు అనేది ఖచ్చితంగా రైస్ కార్డులో అండ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే తల్లికి వందనం పథకం మీరు అర్హులన్నమాట. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి, తల్లికి వందనం పథకం వచ్చేసి ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గార్డియన్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా తల్లికి వందనం స్కీమ్ డబ్బులు పెడతప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడాలి. దానికి ముందుగా మీరేం చేసుకోవాలంటే, తల్లి లేదా తండ్రి గార్డియన్ బ్యాంక్ అకౌంట్ అనేది NPCI లింక్ అయిందిలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తల్లికి వందనం పథకం వాళ్ళు డబ్బులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పెండింగ్ అని చూపించకుండా సక్రమంగా పడేదానికి NPCI లింక్ ఖచ్చితంగా చేసుకో ఉండాలి. ఎవరైతే NPCI లింక్ అప్డేట్ కాలేదో మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళేసి అక్కడ ఉన్న అధికారులని అడగండి, మాకు తల్లికి వందనం స్కీమ్ కింద మా బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ అయ్యిందా లేదా అనేసి అడగండి. ఒకవేళ లింక్ కాలేదని తెలిస్తే
మీ దగ్గరలో ఉన్న బ్యాంకు కావచ్చు, లేదా మీ సేవా సెంటర్ కావచ్చు, సిఎస్సి సెంటర్ కావచ్చు, లేదా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. అది కూడా నేను గత వీడియోలో ఎంపీసీ లింక్ ఎలా మీరు ప్రాపర్గా చేసుకోవాలనేది వీడియో చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు విజిట్ చేయొచ్చు. అసలు ఇంతకీ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డుకి లింకప్ అయి ఉండాలి. అప్పుడు ఏ పథకం ధరైనా డబ్బులు వేసేటప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. అంటే డిపిటి సిస్టమ్ మాదిరి అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఫస్ట్ తెలుసుకోండి. ఇంకా 5th పాయింట్ వచ్చేసి 6 స్టెప్ వాల్యుయేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ అనేది ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి 300 యూనిట్స్ కరెంట్ బిల్ కావచ్చు, ల్యాండ్ ఎక్కువ ఉన్నవారు, అలాగే కారు అంటే ఉత్తిరీత్యా కారు నడుపుకుంటుంటారు కదా, అంటే ఎల్లో ప్లేట్ ఉన్న వాళ్ళకి కాకుండా ఏదైనా కొంతమంది లగ్జరీగా కార్ తీసుకొని ఇంట్లోనో వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్ వేస్తానుకో, అలాంటి వారికి మాత్రమే అనర్హులు. కానీ ఎల్లో బోర్డు ఉండే కార్ అయితే అర్హులు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ 6 స్టెప్ వాల్యుయేషన్ వర్తిస్తాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన అఫీషియల్ గైడ్లైన్స్ రాలేదు, కానీ నిజానికి ఎన్ని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అనర్హులు అవుతారు. వాళ్ళకి ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఎవరికి ఈ తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుంది అంటే పేదవారికి ఈ స్కీము బాగా వర్తిస్తుంది. అసలు ఈ స్కీమ్ పెట్టే ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కోసం, అలాగే పేదరికంలో ఉండే పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ స్కూలు డైలీగా వెళ్ళాలి, కొన్ని దూర ప్రాంతాల నుంచి చదువుకునే పిల్లలు బస్సు ఛార్జీలకి వీటన్నిటికీ కలిపి పేద పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు చదువుని బాగా ప్రోత్సహించాలి, ఇలాంటి పేదవారికి ఆర్థిక సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నిజానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, లేకపోతే వెహికల్ కావచ్చు, ఎన్ని ఉన్నవారు అందుకని ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ తల్లికి వందనం రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ పాత లబ్ధిదారులు లిస్ట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇక కొత్త లబ్ధిదారులు వచ్చేసి జూన్ 12 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు స్కూల్ యాజమాన్యం ద్వారా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి అన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని క్రాస్ చెక్ చేసుకొని జూన్ లేదా జూలై మంత్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి విద్యార్థికి, అంటే ఒక ఇంట్లో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, ప్రతి విద్యార్థికి అంటే 1st క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున అమౌంట్ వేయడం జరుగుతుంది. ఎవరి ఖాతాలో? తల్లి ఖాతాలో, లేదా తండ్రి ఖాతాలో, లేదా గార్డియన్స్ ఖాతాలో వేయడం జరుగుతుంది అమౌంట్ అనేది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ విద్యార్థులకి కిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కిట్స్లో ఏమేమి ఉంటాయంటే బుక్స్, అలాగే యూనిఫామ్, బెల్ట్, షూస్, సాక్స్ ఎక్సెట్రా కొన్ని వస్తువులు ఉంటాయి. ఇవన్నీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఫుల్ లెంత్గా ఇంకా అప్డేట్ రాలేదు, కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతాయి. అంటే వాటిల్లో స్టూడెంట్స్ ఆధార్ కార్డు, అలాగే మదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, గార్డియన్ ఆధార్ కార్డు, అలాగే రేస్ కార్డు. ఎవరైతే ఆ స్టూడెంట్స్కి పేరెంట్స్ కావచ్చు, గార్డియన్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఆ స్టూడెంట్ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్, అలాగే రైస్ కార్డు, ఇంకా కొన్ని ప్రభుత్వం సంబంధించిన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోండి. అదే కాకుండా జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా లాంచ్ అవ్వచ్చు. అంటే 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్తున్నారు. అలాగే స్పోర్ట్స్ పెన్షన్స్, అంటే ఎవరైతే భర్త చనిపోయిన వెంటనే ఆ పెన్షన్ అనేది భార్యకి రావడం జరుగుతుంది. దాన్ని సోర్స్ పెన్షన్ అంటారు. అది కూడా జూన్ 12 తేదీ అమౌంట్ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం ఇంకా ఫుల్ అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి అర్హతలు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీతో నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. వీటిలో చెప్పిన అన్నీ కూడా మీకు ముఖ్యమైనవి నేను అనుకుంటున్నాను. నేను తల్లికి వందనం స్కీమ్ గురించి ఏమైనా అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోతో మీరు షేర్ చేసుకుంటాను. నా వీడియోలో కానీ హానెస్ట్ అండ్ జెన్యూన్ కంటే అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా వర్తబుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మదర్స్ అండ్ ఫాదర్స్ లేదా గార్డియన్స్ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. ఇలాంటి మంచి టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడు చూస్తుండండి. మీ అందరిలో మీ వాసు.
థ్యాంక్ యూ ఆల్. జై హింద్.